శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. కుంభరాశిలో ఉన్న స్త్రీ జాగ్రత్త. ఓ పురుషుడి వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి. అతనెవరో తెలుసుకోపోతే చాలా నష్టపోతారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. కుంభరాశి వారికి ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ వీడియోని పూర్తిగా మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకని అంటే కనుక ఇది మీకు 100% యూజ్ అయ్యేటటువంటి వీడియో. ఒక అమ్మాయి ఆడవాళ్లకే కాదు మగవాళ్ళకి కూడా చాలా చాలా యూజ్ అయ్యేటటువంటి వీడియో అన్నమాట. ఎందుకని అంటే ఆడవాళ్ళకి శత్రువులు ఎలా అయితే ఉంటారో మగవాళ్లలో కూడా మగవాళ్ళకి శత్రువులు అలాగే ఉంటారు. ఈ స్త్రీలకి, ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఏంటంటే ఒక పురుషుడు వల్ల మీ జీవితంలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు అనేవి రాబోతున్నాయి. చాలా రకాలుగా ఇబ్బందులు అనేవి పడబోతున్నారు. మీరేంటంటే కనుక అవి ఏ రకంగా వస్తున్నాయి, ఏంటి, అసలు ఎవరు ఏ పురుషుడు అని చెప్పేసేసి సందేహం అనేది ఈ పాటికి మీకు అర్థమవుతూ ఉంటుంది. డౌట్ అనేది వస్తుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియో వినటం వల్ల మీకు లాభమే తప్ప నష్టమైతే 1% కూడా ఉండదు. అలాగే మగవాళ్ళు కూడా జాగ్రత్తగా చూడండి. ఈ రాశి పరంగా వ్యక్తులు చాలా మంచివారు. అలాగే వీళ్ళు ఏంటంటే చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. తెలివైనటువంటి వారు కూడా. కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట ఏంటంటే వీళ్ళ తెలివితేటలు అనేవి పనిచేయవన్నమాట. ఎందుకంటే కొంచెం జనాల్ని ఎక్కువగా నమ్మేటటువంటి మనస్తత్వం అనేది వీళ్లలో కనిపిస్తుంది. అలాగే దానివల్ల ఎంతవరకు వీళ్ళ మాట వినాలి అనేది అర్థమైనప్పటికీ ఒక్కొక్కసారి ఏంటంటే ఎదుటి వాళ్ళు మహా ముదురులైనప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు ఆడేటటువంటి మైండ్ గేమ్లో తెలియకుండానే వీళ్ళు పిచ్చోళ్ళలాగా దొరికిపోతూ ఉంటారన్నమాట. అట్లాంటి వాటి వల్ల ఏంటంటే చాలా రకాలుగా తర్వాత ఇబ్బంది పడి అది అసలు నిజం ఏది అబద్ధం ఏది అని తెలుసుకోవడానికి మోసపోయామని వీరు అర్థమయ్యేటప్పటికి జరగాల్సిన నష్టం అంతా కోల్పోవాల్సిన ప్రతి ఒక్కటి కూడా కోల్పోయే పరిస్థితి అయితే ఎదురవుతుంది. ఇక ఈ రాశి వారు స్త్రీలలో ఏంటంటే కొంతమంది ఏదైనా ఉద్యోగపరంగా కానీ బయట ఏదైనా పనుల మీద కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ అది పెళ్ళి అయినా కావచ్చు, పేరంటమైనా కావచ్చు, కుటుంబ సభ్యుల్లో మీరు కలిసినప్పుడైనా కావచ్చు, అటువంటి సందర్భాల్లో మీకు ఊహించని మార్పులైతే జరగబోతున్నాయి. అవగాహన లేకుండా జీవితాల్లోకి సమస్యలు తెచ్చిపెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళ కుటుంబ పరిస్థితుల్ని బట్టి అడ్డం పెట్టుకుని ఒక భర్త మంచివాడు కాకపోవడం వల్ల, కానీ పెళ్ళైన అమ్మాయి అయితే పెళ్లి కాని వాళ్ళకైతే ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అడ్డం పెట్టుకొని వాళ్ళు పనిచేసే చోట కానీ లేకపోతే ఇరుగు పొరుగు దగ్గర కానీ ఎవరైనా కానివ్వండి ఏంటంటే కనుక వీళ్ళ మీద దృష్టి అనేది పెట్టి ఉంచుతూ ఉంటారు. ఎందుకంటే వీరు అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఈ రాశి వారి మాట తీరు ఎదుటి వారిని కట్టిపడేస్తుంది. వీరి మీద నరదృష్టి అనేది ఎప్పుడూ ఉంటుంది. అటువంటి నరదృష్టి మూలంగా వీరు అనుకోని చిక్కుల్లో అయితే పడబోతున్నారు. ఊహించని ఒక మార్పు అయితే ఒక పురుషుడి వల్ల వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశిలో ఉన్నవారు పురుషుడి వల్ల ఏ విధమైన మార్పును పొందుకుంటారంటే కనుక ఒక పురుషుడు నమ్మించి మోసం చేస్తారు. అలాగే మీ మీద అమితమైన ప్రేమ ఉన్నట్టు, మీ మీద బాధ్యత ఉన్నట్టు మీకు కనపరుస్తూ ఉంటారు. కానీ ఏ విధమైన బాధ్యత, భారము కూడా మీపైన పెట్టడానికి వారు ఇష్టపడరు. అలాగే సిద్ధంగా కూడా లేరు. కానీ మీకైతే మాత్రం మీరు ఇతరుల మాటలను సులువుగా నమ్మే వ్యక్తి కాబట్టి మిమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు. మీ చుట్టూ మంచిగా ఉంటూనే మీ వెనక గోతులు తీస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పరిచయాల వల్ల మీరైతే నిందలు పడబోతున్నారు. ఆ వ్యక్తులు ఏమైతే మీకు చేస్తానని చెప్తారో అవన్నీ కూడా చేయకుండా మిమ్మల్ని విడిచిపెడతారు, బాధ పెడతారు. దీనికి సంబంధించి మీరు చాలా కాలం తర్వాత మీరు మోసపోయామని, కోల్పోయామని ఎదుర్కొని మీరు తెలుసుకొని బాధపడవలసి వస్తుంది. అలాగే వీరు చేసిన ప్రతి పనిలోనూ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా షూరిటీ సంతకాల్లో కానీ, మధ్యవర్తిత్వంగా కానీ, డబ్బు పరంగా కానీ మిమ్మల్ని ఇరికించి ఆఖరిలో మీకు ఎటువంటి సహాయము చేయకుండా విడిచిపెట్టి నమ్మక ద్రోహం చేసేవారుగా ఉంటారు. అలాగే ఇటువంటి పురుషుల వల్ల మీ జీవితంలో అయితే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది. వారెవరో మీరు చుట్టుపక్కల ఉన్నవారా, బంధువుల్లో ఉన్నవారా, లేదా ఉద్యోగం చేసే చోట ఉన్నవారా అని గమనించుకొని వారితో జాగ్రత్తగా ఉండడం ద్వారా ఇటువంటి ప్రమాదాల నుండి, నష్టాల నుండి పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మీరైతే ఎదుటివారికి సహాయం చేయడానికి ముందు ఉంటారు. ఎదుటివారి మాటలను ఇట్టే నమ్మేస్తారు. అందుకని మిమ్మల్ని మోసగించడానికి వారు కుట్ర పన్ని మీ వద్దకి చేరుకుంటారు. తీయని మాటలతో మిమ్మల్ని నమ్మిస్తారు. అటువంటి వ్యక్తులని వెంటనే గుర్తించి మీరు గనక దూరం చేయకపోతే భవిష్యత్తులో మీరు చాలా ప్రమాదాలు బారిన
నష్టాల బారిన పడవలసి ఉంటుంది. అలాగే మీకు ఇటువంటి ప్రతికూల పరిస్థితులు అనేవి మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉండాలంటే లక్ష్మీ నరసింహస్వామి పారాయణం చేయండి. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించండి. దీని ద్వారా ప్రతి విధమైన కీడు మీ నుండి దూరంగా తొలగిపోతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.